మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గాఢమైన నిద్రకి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. సహజమైనవి, సురక్షితమైనవి. వీటిని మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ముందు మనం తెలుసుకోవాలి. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో దాదాపుగా 30% మంది భారతీయులు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. రాత్రిపూట 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చేటటువంటి ప్రమాదం రెట్టింపు అవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. సరైన నిద్ర లేకపోవటం అనేది కేవలం అలసటకే పరిమితం కాకుండా దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలకు మూల కారణం కింద మారుతూ ఉంది. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల వాటి నుంచి బయటకు వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ అనేది మన నిద్ర చక్రాన్ని పూర్తిగా గందరగోళానికి గురి చేస్తూ ఉంది. మన దేశంలో మారుతున్న ఈ ఆహారపు అలవాట్లు, అలాగే పని ఒత్తిడి కారణంగా యంగ్స్టర్స్లో అంటే యువతలో కూడా ఈ నిద్రకు సంబంధించినటువంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ఈ నిద్ర లేదు అని చెప్పే వాళ్ళ కంప్లైంట్స్ కూడా ఎక్కువైపోయాయి. సరైన సమయానికి పడుకోకపోవటం వల్ల శరీరంలో జీవ గడియారం అనేది అస్తవ్యస్తం అవుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా నిద్ర అనేది జీవితానికి ఆధారభూతమైనటువంటి 3 స్తంభాల్లో ఒకటి కింద పరిగణించబడుతుంది. దీన్ని నిద్ర అనే పేరుతోటి పిలుస్తూ ఇది శరీరంలో ఉండేటువంటి వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుందని మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు వివరించాయి. రాత్రివేళ సరైన నిద్ర అనేది ఓజస్సుని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. దీన్ని పెంచడం ద్వారా నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. ఇక ఈ పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. శరీర పునర్నిర్మాణంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది ఇది ముందు తెలుసుకోవాలి. నిద్ర అనేది మన శరీరానికి ఒక సర్వీసింగ్ లాంటిది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే ప్రక్రియని స్టార్ట్ చేస్తుంది. కండరాల పెరుగుదల, కణజాలాల పునరుద్ధరణతో పాటుగా మెదడులో ఉండేటువంటి వ్యర్థాలను తొలగించే పని ఈ టైంలోనే జరుగుతుంది. రాత్రిపూట లభించే గాఢ నిద్ర అనేది రోజంతా మనం సేకరించినటువంటి సమాచారాన్ని మెదడులో భద్రపరచుకోవడానికి తోడ్పడుతుంది. నిద్ర తక్కువైందనుకోండి, శరీరంలో కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు పెరిగిపోతాయి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. ఆహారం ఇంకా నిద్ర మధ్య ఉండేటువంటి బలమైన అనుబంధం మీరు తెలుసుకోవాలి. నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం ఈ 3 స్తంభాలలో నిద్ర తర్వాత ఆహారానికి ముందు నిద్రని చెప్పడంలో ఉద్దేశం ఇదే ఆయుర్వేదాచార్యులు. మనం తీసుకునేటువంటి ఆహారం నిద్రని శాసించే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ట్రిప్టోఫాన్ అనేటటువంటి అమైనో యాసిడ్ అధికంగా ఉండేటువంటి పదార్థాలు నిద్రకి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేసి దీని ద్వారా నిద్రను కలిగించే మెలటోనిన్ విడుదలకి కారణమవుతుంది. రాత్రిపూట పాలు తాగే అలవాటు మన భారతీయులలో ఎప్పటి నుంచో ఉంది. పాలలో ఉండేటువంటి కాల్షియం, ట్రిప్టోఫాన్ అనేవి మెదడుకి ప్రశాంతంగా ఉంచేటటువంటి ఒక అంశాల కింద ఉపయోగపడతాయి. మెదడుని ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే అరటిపండులో ఉండేటువంటి పొటాషియం కండరాలని సడలించి నిద్ర పట్టేలాగా చేస్తుంది. రాత్రివేళ మరీ ఆలస్యంగా భోజనం చేయటం మానేయండి. భారీ ఆహారం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? జీర్ణక్రియ పైన ఒత్తిడి పడి నిద్రకి ఆటంకం కలుగుతుంది. ఈ సందర్భంగా మెగ్నీషియం పాత్ర కండరాల విశ్రాంతి గురించి మీకు మరీ చెప్పాలి. శరీరానికి అవసరమైనటువంటి ఖనిజాలలో మెగ్నీషియం అనేది చాలా ముఖ్యమైనది. ఇది నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని ప్రశాంతపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తగ్గితే కాళ్ళ నొప్పులు, కండాల తిమ్మిళ్ళు రావటం వల్ల ఈ నిద్రకి భంగం కలుగుతుంది. అందుకే ఆకుకూరలు, బాదం, గుమ్మడి గింజలు ఇలాంటి వాటిల్లో ఈ మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి వీటిని యథోచితంగా తీసుకోవాలి. మెగ్నీషియం అనేది గాబా అంటే GABA అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ని నియంత్రించి మెదడుని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తుంది. అందుకే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకుంటూ అందులో మెగ్నీషియం ఉండేలాగా చూసుకోవటం బెస్ట్. కెఫీన్ ప్రభావం నిద్రకి అతిపెద్ద శత్రువు అని మనం చెప్పచ్చు. ఈ కెఫీన్ గురించి మనం మరీ చెప్పుకోవాలి. కాఫీ, టీల్లో ఉండే కెఫీన్ అనేది మనల్ని ఉత్సాహంగా ఉంచినప్పటికీ కూడా నిద్ర విషయంలో అది పెద్ద విలన్ కింద పనిచేస్తుంది. కెఫీన్ అనేది శరీరంలో దాదాపు 6 నుంచి 8 గంటల పాటు ప్రభావం చూపిస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత కాఫీ తాగే అలవాటును పూర్తిగా మానేయండి. అందుకే ఇది మెదడులో ఉండేటటువంటి అడినోసిస్ అనేటటువంటి రసాయనాన్ని అడ్డుకొని మనకి నిద్ర రాకుండా చేస్తుంది. కెఫీన్ ప్రభావం వల్ల గాఢ నిద్రకి వెళ్ళే టైం తగ్గిపోతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా, నిస్సత్తుగా అనిపిస్తుంది. సోడా పానీయాలు, చాక్లెట్లో కూడా కెఫీన్ ఉంటుందని మీరు మర్చిపోకండి. ఇక బ్లూ లైట్ ముప్పు గురించి చెప్పుకోవాలి. మెలటోనిన్ ఉత్పత్తిలో ఇది ఎలా ఆటంకం కలిగిస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి.
ఆధునిక కాలంలో నిద్రలేమికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ పరికరాలు. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ లైట్ అనేది మెదడుని పగలు అనేటటువంటి ఒక భ్రమలో పెడుతుంది, భ్రమింప చేస్తుంది. దీనివల్ల నిద్రను కలిగించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. పడుకోవటానికి కనీసం 1 గంట ముందే ఫోన్లు, టీవీలు కట్టేయండి. గదిలో వెలుతురు లేకుండా చీకటిగా ఉంచుకోవటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. పుస్తక పఠనం కానీ లేదా మెడిటేషన్ లాంటి పద్ధతులు మెదడుని ఒక నిద్రకి సిద్ధం చేస్తాయి. సహజమైన కాంతిలో పగలు గడపటం వల్ల రాత్రిపూట నిద్ర చక్రాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇక ఈ సందర్భంగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ కొన్ని ఔషధాలను మనం తెలుసుకుందాం. సహజమైన మూలికలతో ఇంట్లోనే నిద్రను కలిగించేటటువంటి ఔషధాలను సిద్ధం చేసుకోవచ్చు మీరు. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది అశ్వగంధ పాల గురించి. 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి రాత్రి పడుకోవటానికి ముందు తాగండి. ఇది ఒత్తిడిని తగ్గించి గాఢ నిద్రని కలిగిస్తుంది. జాజికాయ మిశ్రమం గురించి కూడా ఇదే రకంగా చెప్పుకోవాలి. చిటికెడు జాజికాయ పొడిని పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీన్ని పరిమితంగా మాత్రమే వాడాలి. షామమైల్ టీ కానీ లేదా చామంతి టీ కానీ ఇవి కూడా ఇలాగే పనిచేస్తాయి. ఎండబెట్టిన షామమైల్ లేదా చామంతి పూల రేకుల్ని వేడి నీటిలో వేసి మరిగించి ఆ డికాషన్ తాగండి. ఇది నర్వస్ సిస్టమ్ని ప్రశాంతపరుస్తుంది. గసగసాల పాయసం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొద్ది మోతాదులో గసగసాలని నానబెట్టి పాలు బెల్లంతో కలిపి ఒక మంచి బెల్లం పానకంలాగా తీసుకుంటే మెదడులో ఆందోళన తగ్గి నిద్ర పడుతుంది. దీనికి సంబంధించి చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ నిద్రా రుగ్మతల నివారణకి ఆయుర్వేద గ్రంథాలు కొన్ని అద్భుతమైన ఔషధాన్ని సూచించాయి. ఉదాహరణకు అశ్వగంధారిష్టం. ఇది ఒక శక్తివంతమైన ద్రవరూప ఔషధం. దీన్ని 15 to 20 ml మోతాదులో సమానంగా నీటిని కలిపి భోజనం తర్వాత 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఇది నరాల బలహీనతను తగ్గించి నిద్రని క్రమబద్ధీకరిస్తుంది. బ్రాహ్మీ వటి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటుగా మానసిక ప్రశాంతతకి ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రతిరోజు రాత్రి పడుకోవటానికి ముందు 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ని గోరువెచ్చని పాలు లేదా నీళ్ళతోటి దీన్ని తీసుకోవాలి. బ్రాహ్మీ వటిని. తగరా అనే మూలిక గురించి మరీ చెప్పుకోవాలి. ఇది నిద్రలేమికి చాలా ప్రాచుర్యం పొందిన ఒక మూలిక. తగరా అనేది క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. రోజుకి 1 లేదా అవసరం ఉంటే 2 చొప్పున రాత్రి వేళ తీసుకోవటం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మానసమిత్ర వటకం కూడా ఇలాగే పనిచేస్తుంది. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల నిద్ర పట్టిన వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు. రోజుకి 1 ట్యాబ్లెట్ రాత్రిపూట తీసుకోవటం వల్ల మెదడు కణాలు విశ్రాంతి పొందుతాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మందులన్నీ కూడా వ్యక్తిగత ప్రకృతిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే వాడుకోవాలి. క్షీరబల తైలం కూడా ఒక అద్భుతమైనటువంటి ఎడ్యువెంట్ కింద పనిచేస్తుంది. దీన్ని ఎక్స్టర్నల్గా వాడాలి. రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకి, తలకి దీని నూనెను రాసుకొని మర్దన చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే ఒత్తిడి మటుమాయం అవుతుంది, నిద్ర నాణ్యత పెరుగుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నిద్ర అనేది మన ఆరోగ్యాన్ని నిర్మించే పునాది లాంటిది. సరైన పోషకాహారం, మెగ్నీషియం లాంటి ఖనిజాల లభ్యత, ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండటం ద్వారా మాత్రమే మనం నాణ్యమైన నిద్రని పొందగలుగుతాం. ఆయుర్వేద ఔషధాలు మన శరీర సహజ సిద్ధమైనటువంటి నిద్ర చక్రాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి, పునరుద్ధరించడానికి తోడ్పడతాయి. కేవలం మందుల మీద ఆధారపడకుండా క్రమబద్ధమైనటువంటి జీవన శైలి అలవర్చుకోవటం ద్వారా మాత్రమే ఈ దీర్ఘకాలపు ప్రయోజనాన్ని పొందొచ్చు. నిద్రని నిర్లక్ష్యం చేయటం అంటే మీ ఆరోగ్యాన్ని మీరే పణంగా పెట్టడమే. ఈరోజు మీరు పొందేటటువంటి గాఢ నిద్ర అనేది రేపటి మీ ఉత్సాహానికి గీటురాయి అని గుర్తించండి. నిద్ర అనేది శారీరక విశ్రాంతిని మాత్రమే కాదు, ఇది ఆయుష్ని కూడా పెంచే అమృతం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.